మరొక 25 రోజుల్లో హరిహర వీరమల్లు యొక్క వీరత్వాన్ని మనమైతే చూడబోతున్నాం. ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది ఒక స్ట్రైట్ సినిమా అన్ని అనుకున్న విధంగా రిలీజ్ అయ్యి సరిగ్గా 7 సంవత్సరాలు అయితే అవుతుంది. ఎందుకంటే అజ్ఞాతవాసి సినిమా 2018 లో అయితే రిలీజ్ అయింది. 2018 ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో అయితే బిజీ అయిపోయారు. దాని తర్వాత ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాల్లోకి అయితే రీఎంట్రీ అయితే ఇచ్చారు. రీఎంట్రీలో ఆయన చేసిన 3 సినిమాలు కూడా రీమేక్ సినిమాలే. ఆ 3 సినిమాలు రీమేక్స్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఆ సినిమాలని సెలబ్రేట్ అయితే చేసుకున్నారు. అయినప్పటికీ ఏదో వెల్త్ అయితే వాళ్ళకైతే ఉండిపోయింది. ఎందుకంటే వకీల్ సాబ్ సినిమా అప్పుడేమో టికెట్ సైకిల్ ఇవ్వలేదు, అలాగే కోవిడ్ కూడా వచ్చింది. భీమ్లా నాయక్ బ్రో సినిమాలకు కూడా అదే పరిస్థితి అయితే నడిచింది. ఇంకా చాలా చోట్ల ఈ సినిమాలకి బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. కానీ 7 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు సినిమా రూపంలో ఒక స్ట్రైట్ సినిమా అయితే వస్తుంది. ఇంకా ఈ వీరమల్లు సినిమాకి బెనిఫిట్ షోస్ పడబోతున్నాయి. అట్ ద సేమ్ టైం టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటుంది. కాబట్టి 7 ఏళ్ల క్రితం అజ్ఞాతవాసి సినిమాతో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏ రేంజ్ యూపోరియా అయితే చూశారో మళ్ళీ అదే విధంగా హరిహర వీరమల్లు సినిమాతో అదైతే రిపీట్ అవబోతుంది. ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. ఇంక ఇది పక్కన పెడితే హరిహర వీరమల్లు సినిమా నుండి నెక్స్ట్ రిలీజ్ అవబోయేది థర్డ్ సింగిల్ అనమాట. ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా అయితే ఉంటది. అసలు ఈ సాంగ్ యుద్ధం నేపథ్యంలో ఉండే పాట అనమాట. అయితే ఈ పాటని నెక్స్ట్ వీక్ లో వెన్స్డే రిలీజ్ చేసే ప్లానింగ్ లో అయితే వీళ్ళైతే ఉన్నారు. ఇంకా May 21 వెన్స్డే ఉదయం 11 గంటలకి హరిహర వీరమల్లు సినిమా టీం నుంచి ఒక ప్రెస్ మీట్ కూడా జరగబోతుంది. ఆ ప్రెస్ మీట్ లో ఈ సినిమాకి సంబంధించిన అప్కమింగ్ ఈవెంట్స్ కావచ్చు, ఇంకా ఈ సినిమా గురించి కొన్ని డీటెయిల్స్ కావచ్చు వాళ్ళైతే మనకైతే చెప్పబోతున్నారు. ఇంకా హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి May 21 నుంచి అయితే అఫీషియల్ గా మరొకసారి అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఇంకా అక్కడి నుంచి June 12 వరకు అయితే నాన్ స్టాప్ ప్రమోషన్స్ అయితే సినిమా టీం నుంచి అయితే ఉంటాయి. ఫ్యాన్స్ కూడా అదే విధంగా పాల్గొనాలని నేనైతే కోరుకుంటున్నా. సరే, మరి మరొక 2 రోజుల్లో థర్డ్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ అయితే మన ముందుకైతే రాబోతుంది. ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. ఇంకా లాస్ట్ లో ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్